అమేథీలో ఈసారి గెలుపు ఎవరిది? గత ఎన్నికల్లో రాహుల్నే ఓడించిన స్మృతి ఇరానీ మరోసారి విజయం సాధిస్తారా? లేక గాంధీ కుటుంబానికి విధేయుడు కిషోరీలాల్ శర్మ రాహుల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? అసలు అమేథీ ప్రజల మద్దతు ఎవరికుంది? వాచ్ ఇట్. అమేథీ ఇది గాంధీ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా గాంధీ వారసత్వానికి అండగా నిలిచిన లోక్సభ నియోజకవర్గం. అలాంటి కంచుకోటనే బద్దలు కొట్టింది బీజేపీ నేత స్మృతి ఇరానీ. ఏకంగా రాహుల్ గాంధీనే ఓడించి కాంగ్రెస్ కుంభస్థలం మీద కొట్టింది. అమేథీలో గెలిచి జైంట్ కిల్లర్ గా అవతరించింది. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మాత్రం రాహుల్ గాంధీకి బదులుగా ఆ పార్టీకి గాంధీ కుటుంబానికి విధేయుడుగా పేరొందిన కిషోరీలాల్ శర్మ బరిలో నిలిచారు. 1967లో అమేథీ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కు ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. 1977 ఎన్నికల్లో మాత్రమే జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలుపొందారు. అది కూడా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఎఫెక్ట్ తో సంజయ్ గాంధీపై 75,000కు పైగా ఓట్లతో గెలిచారు. ఆ తరువాత 1980 ఎన్నికల్లో సంజయ్ గాంధీ మళ్లీ పుంజుకుని 1,25,000కు పైగా మెజారిటీతో రవీంద్ర ప్రతాప్ సింగ్ ను దారుణంగా ఓడించారు. అయితే అదే ఏడాది జూన్లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో రాజీవ్ గాంధీ 2,37,696 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ పై సంజయ్ భార్య మేనకా గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజీవ్ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయన తరపున సోనియా గాంధీ తొలిసారి ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తలపై చీర కొంగు, నుదుటన బొట్టు, చేతికి ఎర్రటి గాజులు, స్వచ్ఛమైన హిందీతో సామాన్యులను బాగానే ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోయినా ఇటు పార్టీ నాయకులకు అటు ప్రజలకు చేరువయ్యారు. ప్రధానిగా రాజీవ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న ప్రచారం జరిగినా అమేథీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ నే గెలిపించారు. మేనకపై రాజీవ్ గాంధీ 3,14,000 రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పటికీ కూడా అమేథీలో అదే రికార్డు కొనసాగుతోంది. ఆ తరువాత ఆయన స్థానంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు సతీష్ శర్మ విజయం సాధించి పీవీ కేబినెట్ లో పెట్రోలియం మంత్రిగా కూడా చేశారు. ఇక బీజేపీ ఎంట్రీ తరువాత కాంగ్రెస్ కు ఝలక్ తగిలింది. 1998లోనే బీజేపీ అమేథీలో పాగా వేసింది. సతీష్ శర్మ 2 సార్లు గెలిచిన తరువాత 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో సోనియా అమేథీ నుంచే గెలిచి ఎన్నికల అరంగేట్రం చేయగా 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019 దాకా దశాబ్దన్నర పాటు ఆయనే గెలుస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి ఇరానీ వ్యూహాత్మకంగా నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. దీనికి మోదీ హవా కూడా తోడు కావడంతో 2019లో రాహుల్ ను ఓడించారు స్మృతి ఇరానీ. ఈసారి అమేథీ నుంచి రాహుల్ పోటీకి దిగుతారా లేదా అన్న దానిపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే రాహుల్ రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగగా అమేథీ నుంచి సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శర్మ అందరికీ సుపరిచితుడు కావడంతో కాంగ్రెస్ ఆయన వైపే మొగ్గు చూపింది. ఈసారి స్మృతి ఇరానీ 6 నెలల ముందు నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అమేథీలో గ్రామీణ ఓటర్లు అత్యధికంగా ఉండడంతో స్మృతి ఇరానీ వారిపైనే దృష్టి పెట్టారు. వారిని ఆకట్టుకునేందుకు నవరాత్రి సందర్భంగా ఆలయాలు సందర్శించారు. అమేథీలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 42 దేవాలయాలకు తన ఫోటోతో కూడిన బహుమతి ప్యాక్లను పంపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలే అమేథీలో ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం కూడా చేశారు. ఒకవైపు స్మృతి ఇరానీ మోదీ మేనియాతో పాటు నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెసే కారణమంటూ ప్రచారం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ మాత్రం స్థానికతతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్వాదీ సపోర్టుతో దూసుకుపోతోంది. నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది ఈ నెల 20న జరగనున్న పోలింగ్తో తేలిపోనుంది.